వెల్కమ్ టు అస్సాం. ఈ రోజు మనం వచ్చేసరికి ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఐలాండ్ రివర్ దీవి మజులి ఐలాండ్కి వెళ్ళబోతున్నాం అనమాట. చూసుకోవచ్చు, ఇప్పుడు మనము ఈ బ్రహ్మపుత్ర రివర్ దగ్గరే ఉన్నాము. ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడండి. ఇప్పుడు మనము ఫెర్రీ బోట్ ఎక్కాలన్నమాట. ఫెర్రీ బోట్ ఎక్కి ఐలాండ్లోకి వెళ్ళాలి. గంటన్నర జర్నీ అంట. సో మా మజులి ఐలాండ్కి వెళ్ళి మీకు అక్కడ లొకేషన్లో కూడా నేను చూపిస్తాను. చాలా బాగుంటుంది ఫెర్రీ రైడ్ కూడా. సో వెళ్దాం. ఇప్పుడు ఇంకో ఫెర్రీ బోట్ దగ్గరికి వచ్చాను అనమాట. మార్నింగ్ ఫుల్ చూసుకుంటే రెయిన్ పడుతుంది. ఈ రెయిన్లోని ఫెర్రీ బోట్ జర్నీ రివర్ మీద మామూలుగా ఉండదు. ఇంకా జర్నీ ఇంకా ఫెర్రీ బోట్ అయితే ఎక్కేద్దాం పదండి. ఫెర్రీ బోట్ ఎక్కాము. ఇంకో ఇదే ఫెర్రీ బోట్. ఇదేమో వచ్చేసరికి ఘాట్ అనమాట. జస్ట్ చిన్నగానే ఉంది ఫెర్రీ బోట్, పెద్ద ఏం లేదు. కాకపోతే మనుషులందరూ కింద ఉన్నారనమాట. పైన అయితే వెహికల్స్ అన్ని పార్క్ చేశారు. ఇంకా ఐలాండ్లోకి వెళ్ళాలంటే ఈ ఫెర్రీ బోట్ ఒకటే మార్గం, ఇంకా వేరే రోడ్ ఏం లేదు కాబట్టి ఇంకా అందరూ వెహికల్స్ మొత్తం అన్ని ఫెర్రీ బోట్లు అనమాట. మనుషులు కింద ఉన్నారు, అంటే మనం పైన ఉన్నాము టెర్రస్ పైన, మనుషులందరూ కింద ఫ్లోర్లో ఉన్నారనమాట. ఇంకో రివర్ మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. నిజంగా మంచి ఎగ్జైట్మెంట్లో ఉన్నారనమాట ఈ రివర్లో ఫెర్రీ బోట్. చూద్దాం ఎలా ఉంటుందో. నైస్, నాకైతే చాలా నచ్చింది. వెళ్దాం. ఇంకా టికెట్ కాస్ట్ వచ్చేసరికి 30 రూపాయలు ఛార్జ్ చేశారు. చాలా తక్కువే, ఎందుకంటే గవర్నమెంట్ రన్ చేస్తుంది అనమాట. ఇది ప్రైవేట్దేం కాదు, గవర్నమెంట్ కాబట్టి చాలా చీప్. ఫెర్రీ బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు, రివర్ మధ్యలో ఉన్నాం అనమాట. పైనుంచి వర్షం పడుతుంటే రివర్ మధ్యలోంచి బోట్ రైడ్ చేస్తుంటే చాలా బాగుంది. కొంచెం మంది ఏంటంటే పైకి ఎక్కాం అనమాట. కిందన ఖాళీ లేదు, కిందన కూడా నుంచోనే ఉన్నారు. ఇంకా మనం కూడా మరి ఎంజాయ్ చేయాలి కదా, నేచర్ చూడాలి, మొత్తం ఆస్వాదించాలి కాబట్టి నేను కూడా పైకి ఎక్కేసాను. కింద ఉండే వాళ్ళంటే వాళ్ళు ఎప్పుడు పడితే రోజు ట్రావెల్ చేసేవాళ్ళే, వాళ్ళకేం కొత్తగా ఉండదు. మనం ఫస్ట్ టైం కాబట్టి మనకు బాగుంటుంది. ఈ బ్రహ్మపుత్ర వచ్చేసరికి చాలా పెద్ద రివర్ అనమాట. ఇది మనకి టిబెట్ని టచ్ చేస్తూ మనకి మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ నుంచి అస్సాం వచ్చి, అస్సాం నుంచి బంగ్లాదేశ్ వెళ్ళి, బంగ్లాదేశ్ దగ్గర అక్కడ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది అనమాట. మనకి రాజమండ్రి గోదావరిలోని మనకి ఇసుక మెట్లు ఉంటాయి కదా, ఇసుక దీవులు ఉంటాయి కదా. ఇక్కడ మొత్తం రివర్ మధ్యలోని చాలా దీవులు ఉన్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే ఇది ఇసుక కాదు, బంకమట్టి అనమాట. మొత్తం బంకమట్టే. చూసుకోవచ్చు, ఒకవేళ వర్షం పడినప్పుడు వెళ్ళామంటే కనుక ఖచ్చితంగా కాలు లోపలికి వెళ్ళిపోతుంది. ఇసుక అనేది ఎక్కడ కనిపించట్లేదు మొత్తం రివర్ మధ్యలోని. మరి రివర్ అడుగులో ఉంటదేమో ఇసుక, మరి తెలియట్లేదు. పైకి మాత్రం చిన్న చిన్న తీరులాంటివి మాత్రం అంతా బంకమట్లే. అయిపోయింది. ఫెర్రీ బోట్ అయితే దిగేసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే వర్షం అసలు తగ్గట్లేదు. ఏదో 2 నిమిషాలు తగ్గుతుంది, 10 నిమిషాలు బాధేస్తుంది. అందుకే ఇంక రెయిన్ కోట్ వేస్తాను. ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ ఐలాండ్లోని 10 కిలోమీటర్ల దూరంలోని మనకి మాస్క్ మేకింగ్ ఉంటుంది అనమాట. అంటే మాస్కులు మనం నాటకాలు అవి వేసుకునే, మా నాటకాల్లోని మనం మాస్కులు వేసుకుంటారు కదా, సో అవి తయారు చేస్తారనమాట. అది ఎప్పటి నుంచో తరతరాల నుంచి చేస్తారంట. సో అక్కడికి వెళ్ళి మీకు ఆ మాస్క్ మేకింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. పదండి. ఇప్పుడు ఆ 10 కిలోమీటర్లు ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆటో బుక్ చేసుకుంటాను కానీ ఎవడు రాడంట. బుక్ చేసుకుంటేనేమో డబ్బులు ఎక్కువ అడిగేస్తాడు. 10 కిలోమీటర్లు మళ్ళీ మనం 10 కిలోమీటర్లు నడవాలంటే కష్టమే. ఎందుకంటే ఈ 2 బ్యాగులు ఉన్నాయి. పైగా మనకి రిటర్న్ బోట్ వచ్చేసరికి 3 o'clock లాస్ట్ అనమాట. మధ్యాహ్నం 3 గంటలకల్లా మళ్ళీ మనం ఇక్కడికి రాకపోతే బోట్ మిస్ అయిపోతాం. బోట్ మిస్ అయిపోతే ఇంకా నైట్ అంతా ఇంకెక్కడే ఉండాలి. ఇక్కడ హోటల్స్ అవి ఉన్నాయిలే, కాకపోతే మళ్ళీ మనకి ఏం పని లేని దానికి మళ్ళీ మనం నైట్ ఇక్కడ బుక్ చేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళడం అంటే టైము వేస్ట్, డబ్బులు వేస్ట్ కదా. అదే ఆలోచిస్తున్నాను. చూస్తాను, ఎవడైనా లిఫ్ట్ అడుగుతాను. లిఫ్ట్ దొరికితే కనుక ఫైన్, లేకపోతే ఇంకా ఆటో బుక్ చేసుకుని వెళ్ళడమే ఇంకా. సో పదండి ఇంకెళ్దాం. మాస్క్ మేకింగ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకో ఆటో బుక్ చేసుకున్నాను అనమాట. ఆటో మనోడు వచ్చేసరికి 400 అడిగాడు, 500 అడిగాడు. 400 ఇస్తానరా బాబు అని చెప్పి మళ్ళీ అప్ అండ్ డౌన్ దించుతాడు అనమాట. మరి అప్ అండ్ డౌన్ వెళ్ళలేదన్నా 25 కిలోమీటర్లు వస్తుంది. ఇంకా 25 కిలోమీటర్లకి ఇంకా 400, పైగా మనం ఇక్కడ గంట అలాగా మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. గంట సేపు కూడా ఆగుతున్నాడు. ఇంకా అంతకు మించి వేరే బెటర్ ఆప్షన్ అయితే దొరకలేదు. మనం నడవలేము, చేయలేము అంత దూరం. మళ్ళీ మనకేమో బోటుకి టైం అయిపోతుంది. సో అందుకే ఇంకా 400 ఒప్పించుకొని వచ్చానమాట. ఇంకో ఇదే మనకి మాస్క్ మేకింగ్. సో చూడొచ్చు, లోపలికి వెళ్ళి మొత్తం మీకు చూపిస్తాను. పదండి ఇంకా లోపలికి వెళ్దాం. సో ఇంకా లోపల వచ్చేసరికి మొత్తం ఇవన్నీ మాస్కులు అనమాట. మనకి ఈ మజులి ఐలాండ్ వచ్చేసరికి ఏంటంటే అస్సాంకి కల్చరల్ క్యాపిటల్ అనమాట. పద్ధతులు కానీ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కానీ మొత్తం చాలా బాగా చేస్తారు. ఇవన్నీ ఫేస్ మాస్కులు ధరించి వీళ్ళ ట్రెడిషనల్ సాంగ్స్ అనమాట. వీళ్ళ ట్రెడిషనల్ కల్చర్ ఉంటుంది కదా, అది అందులో మాత్రము వీళ్ళు ఇవన్నీ వేసుకొని మొత్తం ప్రదర్శిస్తారు. సో డ్యాన్సులు కానీ, నాటకాలు కానీ, ఇంకో ఇవన్నీ. సార్ వాట్ ఈస్ దిస్? గరుడ. గరుడ ఆంజనేయ స్వామి, హనుమాన్, గరుడ,
కృష్ణ. ఓకే, ఇంకా ఎర్లీ స్టేజ్లో ఇలాగ ఉన్నది గరుడ. సో ఏ కౌన్ సార్? రావణ. ఓకే, సో ఓకే, మొత్తం రామాయణం కూడా మొత్తం ప్రదర్శిస్తారనమాట, మొత్తం పూరా రామాయణం. ఓకే, సో ఇంకా నరకాసురుడు మొత్తం అనమాట. వీళ్ళ కల్చరల్ డాన్స్లో మొత్తం రామాయణం మహాభారతం బి కరేగా, ఇంకో రామాయణం మహాభారతం మొత్తం ఇవన్నీ చేస్తారనమాట. మొత్తం ఇవన్నీ ఫేస్కి ధరించుకొని చూడొచ్చు, చాలా బాగున్నాయి. వీళ్ళకి మొత్తం ఇండియా వైడ్ పేరుందనమాట. వీళ్ళకి పద్మభూషణ్ కూడా వచ్చింది. ఇంకో ఇదేదో రాక్షసుడు, మనకి విఘ్నేశ్వరుడు. మనం కూడా చూడండి, మనం కొన్ని పండగలకి మనము ఇవన్నీ ధరించుకొని వేస్తారు కదా కాటికి. సో ఇవన్నీ ఇవే అనమాట. వీళ్ళకి మొత్తం ఇండియా వైడ్ అంతా పేరుంది వీళ్ళకి, చూడొచ్చు. నైస్, బాగున్నాయి. ఓకే, కనిపిస్తుంది, బాగానే కనిపిస్తుంది. ఇది వేసుకొని మొత్తం ఇలాగ చేస్తారు. నైస్. అమ్మో, మనకు అలవాటు లేదు కాబట్టి ఏదోలాగా ఉంది, కానీ లేకపోతే చాలా అమ్మో ఎలాగుంటున్నాయని ఇంతసేపు మనకి చాలా కష్టమే ఇలా చేయడం. మరి అది అలా అలవాటు అయిపోయి ఉంటుంది వాళ్ళకి. గాలి కూడా సరిగ్గా ఇయ్యట్లేదు. అమ్మ బాబోయ్, వాళ్ళు బాగానే అంతసేపు యాక్టింగ్ చేస్తారు. నైస్. ఓ అచ్చా. ఇంకా విష్ణుమూర్తి, వీళ్ళకి ఏంటంటే రంగలి బిహు అని చెప్పి పండగ ఉంటుంది అనమాట. మొత్తం ఇవన్నీ వేసుకొని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవి బేసిక్గా ఏంటంటే మనకి ఈ మజులీ ఐలాండ్లోని దగ్గర 20 నుంచి 25 సత్రాలు ఉన్నాయంట. ఈ 25 సత్రాల్లో ఇయే చేస్తారనమాట. వీళ్ళ పని ఏంటంటే ఇలాగ నాటకాలు అవి నేర్పించడము, డ్యాన్స్లు అవి నేర్పించడము, పైగా ఏంటంటే ఈ మాస్క్లు అవన్నీ ఎలా తయారు చేయాలో నేర్పించడం అనమాట. వీళ్ళు ఏంటంటే వీళ్ళ మెయిన్ మోటో వచ్చేసరికి ఈ కళను కాపాడాలని చెప్పి ఇదంతా చేస్తున్నారనమాట. ఒక వరకు మంచిదే అనమాట, ఎందుకంటే ఈ కళను కాపాడుకోవడం అనేది అది చాలా ముఖ్యము. అందులోని అస్సాంకి చాలా రిచ్ కల్చర్ ఉందన్నమాట. ఈ మజులీ ఐలాండ్కి చాలా రిచ్ కల్చర్ ఉంది. సో దాన్ని కాపాడడం అనేది చాలా ముఖ్యం. ఇండియాలోని మనకి ఎక్కడ ఏం కావాలన్నా సరే వీళ్ళకి ఆర్డర్స్ చెప్తారంట. వీళ్ళు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా బొమ్మలు తయారు చేసి అక్కడికి ఇచ్చేస్తారనమాట. సో నైస్ సూపర్. ఇంకో ఇది నెక్స్ట్ ఇదనమాట. ఇలాగ వచ్చేసరికి ఇంకా మొత్తం ఈ మజులీ ఐలాండ్లోని మొత్తం 60 ఉండేవంట. 60 కాస్త అలాగేంటంటే ఫ్లడ్స్ రావడం వల్ల కొంచెం కొట్టుకోవడం వల్ల దాన్ని ఇంకా అలాగలా తగ్గిపోయి 20-25కి వచ్చాయి అనమాట. అవైనా కొంచెం పూర్తిగా కాపాడితే బాగుంటుంది. సో ఇలాంటి కల్చర్ అవన్నీ మాత్రం కాపాడుకోవాలి. ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ కొంచెం బాధ్యత తీసుకొని చేసుకోవాలన్నమాట. ఈ మజులీ ఐలాండ్ వచ్చేసరికి చెప్పాను కదా, చాలా పెద్దది, ప్రపంచంలోనే పెద్దది అనమాట. రివర్ ఐలాండ్. ఈ ఐలాండ్లోని దగ్గర మొత్తం 140 విలేజెస్ ఉన్నాయంట. చూసుకోవచ్చు మీరు, 140 విలేజెస్ ఐలాండ్ మీద ఉన్నాయి. 150,000 మంది జనాలు బ్రతుకుతున్నారనమాట. సో అంత పెద్ద ఐలాండ్. మనకు ఐలాండ్లో ఉన్నంతసేపు మనం ఏదో అంటే చూడండి, ఏదో మనము టూరిస్ట్ ప్లేసుల్లోనే చిన్న ఐలాండ్లోకి వెళ్ళి టూరిజంలో ఉంటుంది, అలాగ ఉండదు అనమాట. పూర్తిగా విలేజెస్ కనిపిస్తే చూసుకోవచ్చు. ఏదో నార్మల్ ప్లేస్లో ఉన్నట్టే మనకు కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు, కూరగాయలన్నీ పండించుకుంటున్నారు. మనం ఎలా బ్రతుకుతున్నామో అలాగే బ్రతుకుతున్నారు. కాకపోతే మనం ఉన్నంతసేపు ఐలాండ్ లో ఉన్నట్టు ఫీల్ రాదనమాట. మనం వస్తున్నప్పుడు మాత్రమే ఐలాండ్ ఫీల్ వస్తుంది, ఎందుకంటే ఫెర్రీ బోట్ లో వస్తాం కాబట్టి. సో నైస్, బాగుంది మొత్తం. అంటే ఇక్కడ ఎలాంటి కంపెనీస్ అవి ఏమి ఉండవు కదా పెద్దగా. ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏం లేదు. లేకపోవడం వల్ల ఏంటంటే ప్రశాంతంగా ఉందన్నమాట. మనం ఏంటంటే అల్లజరి మొత్తం ఆ సౌండ్ పొల్యూషన్, ఆ పొల్యూషన్ ఈ పొల్యూషన్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉన్నారు. అది నాకు చాలా నచ్చింది అనమాట. సో అది మజులీ ఐలాండ్. సో నాకైతే నచ్చిందనమాట ఈ ఐలాండ్. ఫెర్రీ బోట్ రైడ్, ఈ ఐలాండ్ని చూడడం, ప్రపంచంలోనే మరి పెద్ద ఐలాండ్ అయినప్పుడు మరి ఖచ్చితంగా చూడాలి. పైగా ఈ మాస్క్ మేకింగ్ చూశాను,
నాకు అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఈ మజులీ ఐలాండ్ నుంచి వెళ్ళిపోవాలి. ఈ మజులీ ఐలాండ్ నుంచే కాదు, మనం అస్సాం స్టేట్ నుంచి, అస్సాం స్టేట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అరుణాచల్ స్టేట్ వెళ్ళిపోవాలన్నమాట. అరుణాచల్ స్టేట్ వెళ్ళాలంటే కొంచెం ఇక్కడ నుంచి కాంప్లికేటెడ్గా ఉంది. ఇటానగర్ వెళ్ళాలి నేను. ఇటానగర్ ఏంటంటే ఒక దారి వచ్చేసరికి 100 కిలోమీటర్లు, ఇంకో దారి వచ్చేసరికి ఏమో 300 కిలోమీటర్లు. ఈ 100 కిలోమీటర్ల దారి అయితే మాత్రం చాలా కాంప్లికేటెడ్. బట్ చూస్తాను, ఎందుకంటే ఇది ఫెర్రీ బోట్తో లింక్ అయ్యి ఉంది కదా, అందుకోసమే నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఏది బాగుంటే ఏది జరిగితే కనుక దానికి వెళ్ళిపోతాను. మళ్ళీ రిటర్న్ ఫెర్రీ బోట్ అయితే ఎక్కేసాము. ఇప్పుడు నేను ఏంటంటే ఇటానగర్ వెళ్తాను అనమాట. మనం ఏదైతే రూట్ వచ్చామో ఆ రూట్ అంటే వెళ్ళట్లేదు. ఇది మళ్ళీ వేరే షార్ట్ కట్ రూట్ చెప్పాను కదా, షార్ట్ కట్ రూట్ అయితే చూస్ చేసుకున్నాను. కాకపోతే ఇది షార్ట్ కట్ అయినా సరే కొంచెం కాంప్లికేటెడ్ చెప్పాను కదా. మనం 3 చోట్ల 4 చోట్ల దిగి విలేజెస్ నుంచి మనము వేరేగా మారుతూ వెళ్ళాలన్నమాట. కాకపోతే 300 కిలోమీటర్లతో పోలిస్తే మనకి 100 కిలోమీటర్ బెస్ట్ కాబట్టి నేను ఇటువైపే చూస్ చేసుకున్నాను. సో వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ తర్వాత మీతో కొత్త లొకేషన్లో మీ ముందుకు వస్తాను. సో అంటిల్ దెన్ ఉంటానైతే మరి. బాయ్ బాయ్.